శాస్త్రి గారు కన్నతల్లితో పూజ చేయించాలని చెప్పారు కదా, అది ఎలా సాధ్యం ప్రియా? అదేనండి నాకు అర్థం కావడం లేదు. అసలు మనం అంటేనే పడ్డం లేదు. మన నీడ కూడా పడకుండా ఉండాలని వదిన దూరంగా పోతుంది. మన మాట అంటే నచ్చడం లేదు. మనల్ని పొరగిట్టనివ్వడం లేదు. మన మీద ద్వేషం చూపిస్తుంది. మనల్ని అసహించుకుంటుంది. తన కూతురని తెలియకపోయినా మనిషిగా కూడా తులసిని ఆదరించడం లేదు. కోడలిగా వెళ్లిన తర్వాత కూడా తనని చేరదీయడం లేదు. ఈ పరిస్థితుల్లో తనుంటే మొన్న శాస్త్రిగారు విగ్రహం ఇచ్చి పూజ చేయించుకురమ్మంటే తులసితోనే పూజ చేయించడం ఆ ఇంట్లో కష్టం అనుకుంటే ఇప్పుడు వదినతో పూజ అంటే ఎలా ప్రయత్నం చేయాలి? ఈ ప్రయత్నాన్ని ఎలా మొదలు పెట్టాలి? అసలు వదిన దగ్గర ఆ మాట ఎలా ఎత్తాలి? నాతోనే పూజ చేయించి నా మీద మంత్రం ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారా అని అంటుంది. స్వామివారితో ఈవిడే కన్న తల్లి అని చెప్పలేని పరిస్థితి మనది. ఆటోలు ఆగకపోవడం ఒక కర్మ. దాక్షాయిని మనల్ని కారులో తీసుకుపోవడం ఇంకో కర్మ. అసలు స్వామీజీ ఆ విషయం చెప్తారని నేను ఊహించలేదు. నేను అనుకోలేదు ప్రియా. ఏదో జాతకం చూసి గవ్వలు వేసి ప్రశ్నలు అడుగుతాడనుకున్నాను, కానీ రక్త సంబంధాల గురించి, జన్మరహస్యాల గురించి చెప్తాడని నేను ఊహించలేదు ప్రియా. ఇలా అడుగుతాడని ఏమాత్రం అనుమానం వచ్చినా అసలు మనం దాక్షాయిని లోపలికి తీసుకెళ్లే వాళ్ళమే కాదు. పొరపాటు జరిగిపోయింది ప్రియా. ఆ వనజ చెప్పిందని వెళ్ళామే కానీ ఇలా జన్మరహస్యాలు చెప్పి ప్రమాదం మన నెత్తిని పెడతాడని అనుకోలేదు ప్రియా. కన్న తల్లితో పూజ జరిపించకపోతే, తులసి కాపురం సంగతి అలా పక్కనుంచితే తనకేమైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయమేస్తుంది ప్రియా. నాకు ఆయన చెప్పినప్పటి నుంచి భయంగా ఉంది. బ్రహ్మరాతలో వక్రాలున్నా సక్రమంగా మారుస్తాను అన్నాడు. చాముండేశ్వరి పూజ అన్నాడు. ఏ కీడుందో, అది తులసి జీవితానికి ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అని క్షణం క్షణం భయంగా ఉంది. కాని ఎలాగైనా ఆ పూజలు చేయించాలండి. మాఘమాసం ప్రారంభమైన తరువాతే ముహూర్తం చెప్తాను అన్నారు. పోనీ తులసికి చెప్తే తులసే దుర్గమ్మను ఒప్పిస్తుందేమో కదా. కన్న తల్లి అనే విషయం చెప్పేద్దామంటారా? అదెలా చెప్తావు? పోనీ అన్నయ్యతో చెప్దామా అండి? అన్నయ్య మాటలు పద్ధతులు చూస్తుంటే మనం చెప్పినా కూడా తప్పుగా తీసుకోడు అనిపిస్తుంది. ఆ విషయం ఇప్పుడు వద్దు ప్రియా. ఇప్పుడు మనం చెయ్యాల్సింది దుర్గమ్మకు దోషం ఉందని చెప్పి దుర్గమ్మతోనే పూజ చేయిస్తే అది మన తులసికి కలిసి వస్తుంది కదా. బావకు కూడా సమయం చూసి ఈ విషయం చెప్పాలి. స్వామీజీ చెప్పినప్పటి నుంచి తులసికేమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. దాని పేరు మీద నిత్య పూజలు జరిపించమని నేను గుళ్ళో డబ్బులు కట్టొస్తానండి. సరే, అలాగే కానివ్వు ప్రియా. ఏంటాదిత్య బట్టలు సర్దుతున్నావు? క్యాంప్ ఏమైనా ఉందా? క్యాంప్ కాదు, షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. షిఫ్ట్ అవడం ఏంటి? లేకపోతే ఏంటిది? స్టేషన్లో క్రిమినల్ కేసుల గొడవ, ఇంటికొస్తే మీ ఇద్దరి మధ్య గొడవ. దొంగల్ని పట్టుకునే వాడిని నేను, నా భార్యని పట్టుకుని దొంగ అనడం ఏంటి? మంచితనాన్ని ఎలాగో అర్థం చేసుకోలేకపోతున్నారు. త్యాగాల్ని కూడా అర్థం చేసుకోరేంటి వీళ్ళు? మావయ్య నీ జీవితం సంతోషంగా ఉండాలని అంతా త్యాగం చేస్తే వీళ్ళేమో తప్పుపడతారేంటి? ఎవడైనా జీవితం ఎలా సాగుతుంది అని అడిగితే 3 పువ్వులు 6 కాయలుగా ఉంది అంటారు. కానీ మన జీవితం 3 పూటల పంచాయతీలే. పోను పోను బెజవాడలో బస్సు దిగి అత్తాకోడల పంచాయతీ ఇల్లెక్కడా అని అడిగితే ఈ ఇల్లే చూపించే పరిస్థితి వచ్చేలా ఉంది.
ఆ స్టేషన్లోనేమో డ్యూటీ టెన్షన్, ఇంటికొస్తేనేమో నిత్యం గొడవలు. ఒక పక్క అమ్మ, మరో పక్క భార్య. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడు తులసి, ఇంతకు ముందు నువ్వు చాలా యాక్టివ్గా ఉండేదానివి. ఎలాంటి సమస్యనైనా చాలా ఈజీగా పరిష్కరించేదానివి. కానీ ఇప్పుడు మాత్రం చాలా డల్గా కనిపిస్తున్నావు. ఓ అత్త ఇంటికి కోడలై వచ్చాను కదా, అత్తని గెలవనివ్వలేదు అన్న పేరు నాకెందుకు? నీతో పెళ్లి కాకముందు వేరు, ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిని పద్ధతులు మార్చుకోక తప్పదు కదా. అత్తయ్య కోపాన్ని తగ్గించి మంచి చేసుకోవాలనుకున్నప్పుడు నేనెలా ఎదురు తిరిగి మాట్లాడతాన్రా? అత్తయ్యని మారుస్తాను అన్న నిర్ణయం తీసుకున్నాకే ఈ గడపలో కాలు పెట్టాను. మా నాన్న త్యాగం వృధాగా పోకూడదు, మా అమ్మ కోరిక నెరవేరాలి. ఇంతకు ముందే అనుకున్నాను అత్తయ్యకి ఎదురు ఎలా వెళ్ళాలా అని. కానీ నాకు భయం వేస్తోందిరా, ఆ ప్రభావం ఎవరి మీద ఎలా చూపిస్తుందో అని. అత్తయ్య నన్ను సాధిస్తుంది, మా అమ్మ నన్నల్ని వేధిస్తుంది. అందుకనే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడే ఉండి మీరిద్దరు గొడవలు పెట్టుకుని, ఇటేమో మా అమ్మ నాన్న వాళ్ళకి సుఖం లేక, అటు అత్తయ్య మామయ్యలకి సుఖం లేక, మధ్యలో మనం కలిసి బతకలేక, అసలు ఒక్క ఫ్యామిలీగా ఉండాల్సిందే 3 ఫ్యామిలీస్గా అయిపోయాం. 12 కాపురంలా అందరం కలిసి ఉందాం అనుకున్నాను. ఆ అన్నా చెల్లెల కోరిక తీర్చాలనే కదా మనం పెళ్లి చేసుకుంది. ఈ ఇంట్లో ఎప్పటికీ ప్రేమ అనురాగాలుండే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకురా. అత్తయ్యని మారుస్తాను అనే డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను కదా. నువ్వింక భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముందు నేను గెలవడం కంటే అత్తయ్యని గెలిపించి నేను గెలవడం ముఖ్యం. అత్తయ్య గెలుపులోనే నా గెలుపు ఉండాలి. ఇలా గొడవలు వచ్చినంత మాత్రాన వెళ్ళిపోతే అది పిరికితనం అవుతుందిరా, చేతగానితనం అవుతుంది. పారిపోవడం పరిష్కారం కాదు. ధైర్యంగా ఉండు. నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఆ నిర్ణయాలతో మన 2 కుటుంబాలు ఖచ్చితంగా కలిసుంటాయి. ఆ నమ్మకం నాకుంది. నువ్వు మాత్రం పొరపాటును కూడా పిచ్చి ఆలోచనలు చేయకు. మనం ప్రేమించుకున్న రోజు నుంచి నీ ఆలోచనే అది. కానీ అప్పటి నుంచి నా ఆలోచన ఏంటో కూడా నీకు తెలుసు. ఏదైనా ధర్మంగానే నడవాలి, ధర్మంతోనే గెలవాలి. మనం ధర్మం తప్పొద్దు దేశాయ్ గారు. ఏంటి అని నువ్వు చెప్పేది నిజమా? ఎవరికి చెప్పనని ప్రియకి ప్రమాణం చేశాను. కానీ మీరు నా బెటర్ ఆఫ్ కాబట్టి, నా దగ్గర మీకు తెలియని రహస్యం అంటూ ఏమీ ఉండకూడదు కాబట్టి ప్రియకిచ్చిన ప్రమాణాన్ని తప్పి మీకు చెప్తున్నాను. ఎందుకు అంటే రేపటి రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. రేపటి వరకు ఎందుకు, నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో మనం ఊహించలేం కదా. సో మీకు చెప్పడం సేఫ్ అనిపించింది, అందుకే చెప్తున్నాను ఉత్తమ్. యాని, నిజంగా నాకు ప్రియా సాంబయ్యని కలిసి వాళ్ళ కాళ్లకు నమస్కారం చేయాలనుంది. అసలు ఎలా 20 ఏళ్లుగా ప్రపంచానికి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు? ఇప్పటికీ తను తల్లి కాదని తెలిసిన ఆ కూతురి కోసం ప్రియా పడే ఆరాటం కానీ, సాంబయ్య పడే తపన చూస్తుంటే కాదని ఎవరూ అనుకోరు. ఆ స్వామీజీ జాతకం చూసి ఆ విధంగా ఎలా అన్నాడో నాకు తెలియట్లేదు. తనది కాని కూతుర్ని పెంచడం వేరండి. ఆ కూతురి కోసం చావడానికి ప్రయత్నించిన విషయం మామూలు కాదు. కూతురు మీదున్న ప్రేమకి
ఆ కూతురి క్షేమం కోరుకున్న అతనిది పరాకాష్ట. బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు నాకు ముచ్చెమటలు పట్టాయి. పాపం సాంబయ్య అన్నయ్య తులసి అదృష్టం బాగుండి దెబ్బలతో బయటపడ్డాడు. నేనైతే ఆశలు వదులుకున్నాను. మీరుండబట్టి నేనిక్కడ ఉండగలుగుతున్నాను. లేకపోతే ఈ పాటికి జైల్లో ఉండేదాన్ని. అసలు ఈ దాక్షాయిని సంగతి ఏంటో తేల్చాలి. లక్ష్మిని పిలిచి ఏం పనులు చేస్తున్నారో కనిపెట్టి వెళ్దాం. అక్కడ నిజంగానే చాకరీ మొత్తం చేసి ఇక్కడికొచ్చి చెప్తుందా, లేకపోతే వీళ్ళు దుర్గమ్మ దగ్గరకొచ్చి దాన్ని మంచిగా చూస్తున్నట్టు నటిస్తున్నారా? దాన్ని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఆ సంగతి ఏంటో ఈరోజు చూడాలి. వాళ్ల పంచప్రాణాలు తులసి మీదనే. తులసికి కూడా వాళ్ళంటే ప్రాణమే. ఈ రోజుల్లో కన్నపిల్లల్నే అలా చూడడం లేదు. నిజమే, కానీ ప్రియా దుర్గమ్మకి ఆడపడిచే కదా, మరి ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? బహుశా తులసి అంటే అందుకే గిట్టదేమో. అలా అయితే ఎప్పుడో ఒకప్పుడు అనేవాళ్ళు కదా, నీ కూతురు కాదు, రక్త సంబంధం లేదు, నాకిష్టం లేదు అనేది కదా. అంటే ఈ విషయం దుర్గమ్మకు కూడా తెలీదు. రక్త సంబంధమైన అన్నకి తెలీదు, వదినకి తెలీదు. వీళ్ళకి తెలియంది స్వామీజీ నిజమే కదమ్మా అంటే నిజమే అంది. నాతో ప్రమాణం చేయించుకుంది కదా, అదే సాక్ష్యం. ఏది ఏమన్నా అనండి, తులసిని కిడ్నాప్ చెయ్యి అని దుర్గమ్మ చెప్పినప్పుడు కిడ్నాప్ చేశాను. తులసి తెలివిగలది, దుర్గమ్మని గెలిపించింది, నన్ను మెప్పించింది. అప్పట్నుంచే కదా నేను తులసి అంటే ఇంప్రెస్ అయింది, హెల్ప్ చేస్తుంది. అందుకే మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. నా సపోర్ట్ నీకెప్పుడు ఫుల్గా ఉంటుంది, నువ్వేం డౌట్ పడకు. తులసి కాపురం చక్కబడ్డం కోసం మనం కోఆపరేట్ చేయాలి. నేను నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. మనం ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకూడదు. వీళ్ళ తులసికి సపోర్ట్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంటో కనుక్కోవాలి. నాకు రోజు రోజుకి ఆశలు చచ్చిపోతున్నాయి నానమ్మ. ఇంట బయట తులసిదే పైచు అయిపోతుంది. ఇక్కడ చూస్తే దుర్గం మరుస్తూనే ఉంది, కానీ అది ఏం పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు ఎదురు వెళ్లి ఛాలెంజ్ చేసేది. అది నంబర్ 1 కోడలు అనిపించుకుంటాను అంటుందే తప్ప పెద్దగా రియాక్టే ఉండదు. ఆ తులసి మెల్లిగా అత్తయ్యతో కాంప్రమైజ్ అయ్యేటట్టుంది. బావ మాత్రం ఎన్నాళ్ళు ఎదురు చూస్తాడు? ఏదో ఇంట్లో ఉంటున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇద్దరు కలిసి ఎప్పుడో జంప్ అయిపోయేవారు. ఇంకా లాభం లేదు. నేను మీరు ఆపడానికి వీలు లేకుండా, బతికించడానికి ఛాన్స్ లేకుండా ఎక్కడో అవుట్ ఆఫ్ ప్లేస్ కి వెళ్ళి చచ్చిపోవడమే. ఇంకా నేనెందుకు? ఒకవేళ నేను ఇంట్లో చావడానికి ప్రయత్నించినా తులసి ఆపదు. తులసి ఆపకపోయినా అత్తయ్య ఆపుతుంది. చావు నుంచి తప్పించుకుని బతికి ఇక్కడుండి ఏం సాధించాలి? ఆ దాక్షాయిని వాళ్ళేమో డ్యూటీ పేరు చెప్పి నన్ను నలుపుతున్నారు. వాళ్ళు నా ఎదురుగా భార్య భర్తలుగా తిరుగుతుంటే
భరించలేకపోతున్నా నానమ్మ. ఇంకా బావ నా వాడు కాదు. నేనెందుకు ఉండాలో అర్థం కావట్లేదు. నేను చచ్చిపోతాను. నువ్వు బతకాలే. అదే ఎందుకు ఎందుకు బతకాలి? అసలు మనం మొదలు వచ్చింది ఎందుకు? ఆ ప్రసాద్ ఆస్తి మొత్తం నా కూతురికే దక్కాలనుకున్నాను. దక్కలేదు. నేను పెత్తనం చెయ్యాలి అనుకున్నాను. కుదరలేదు. ఆ ఆస్తి ఇల్లు నీకు దక్కాలనే కదా నిన్ను తీసుకొచ్చింది. నీకు ఆదిత్యకు పెళ్ళవుతుంది. ఆస్తి నీకు దక్కుతుంది. మళ్ళీ నేను పెత్తనం చలాయిచ్చొచ్చు అనుకున్నాను. ఆ తరంలో మిస్ అయింది. ఈ తరంలోనైనా సాధించొచ్చు అనుకున్నాను. నువ్వు చచ్చిపోతే ఎలాగే? అంతో ఇంతో మనం వచ్చిన పని గుడ్డిలో మెల్ల అని నీకు ఇంకో పెళ్లి చెయ్యాలన్నా ఎక్కువ కట్నం ఇస్తేనే కదా గొప్ప సంబంధం వస్తుంది. అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి. దుర్గని బురిడి కొట్టించి దాని దగ్గర నుంచి లక్షలు కొట్టేయాలి. అంటే నువ్వు వెళ్ళి అడగగానే దుర్గమ్మ డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నావా? ఇవ్వకపోవడం ఏంటే? మొన్నెవరో వచ్చారు కదా మహిళా మండలి వాళ్ళు. వృద్ధాశ్రమం అనాథాశ్రమం అనగానే 5 లక్షలు ఇచ్చేసింది. ఆ తులసి నిజం బయట పెట్టడం వల్ల దక్కే కానీ లేకపోతే గోవిందా గోవిందా 5 లక్షలు. మనం కూడా ఏదైనా వేషం వేసి డబ్బులు కొట్టేద్దాం. దుర్గ పైకి అంత గంభీరంగా ఉంటుందే కానీ ఒట్టి వెర్రి బాగుల్ది. దాని మనసు మెత్తంది. చాలా జాలి గుణంది. నిన్ను కోడల్ని చేసుకుంటానన్న ఒకే ఒక్క మాట కట్టుబడి ఈ రోజు వరకు ఆ ప్రయత్నం చేస్తుంది అంటే నువ్వే అర్థం చేసుకో. విరాళాలు తీసుకోవడానికి వచ్చినట్టు మనం కూడా ఎవరినైనా అరేంజ్ చేసి అట్లాగో ఇట్లాగో మాయో మంత్రమో చేసి ఆస్తి కొట్టేద్దాం. వీలైనంత మొత్తం ఆస్తిని సంతకం పెట్టించి దక్కించుకుందాం. తర్వాత నీకు కావలసినంత కట్నం ఇచ్చి దర్జాగా పెళ్లి చేయొచ్చు. నిన్ను మహారాణిలాగా కూర్చోబెట్టొచ్చు. ఇదంతా తులసి ఇంట్లో కాలు పెట్టడం వల్లే నష్టం జరిగిందని తులసి మీదకు నెట్టేయొచ్చు. నీకు ఆదిత్యకు పెళ్ళవుతుంది. ఆస్తి నీకు దక్కుతుంది. నీకు ఇంకో పెళ్లి చెయ్యాలన్నా ఎక్కువ కట్నం ఇస్తేనే కదా గొప్ప సంబంధం వస్తుంది. మనం కూడా ఏదైనా వేషం వేసి డబ్బులు కొట్టేద్దాం. అట్లాగో ఎట్లాగో మాయో మంత్రమో చేసి ఆస్తి కొట్టేద్దాం. వీలైనంత మొత్తం ఆస్తిని సంతకం పెట్టించి దక్కించుకుందాం. ఇదంతా తులసి ఇంట్లో కాలు పెట్టడం వల్లే నష్టం జరిగిందని తులసి మీదకు నెట్టేయొచ్చు. నానమ్మని చూస్తే గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది. అరే, నేను లైఫ్ కోసం ఆరాట పడుతుంటే, బావతో కలిసి జీవితం పంచుకోవాలని కోరుకుంటుంటే, ఆ ముసలిది డబ్బులు చాలు ఆస్తి చాలు ఉంటుందేంటి? కోరుకున్న లైఫ్ పార్ట్నర్ లేనప్పుడు ప్రాపర్టీ ఎందుకు? వేస్ట్. హలో తులసి. ఏం చేస్తున్నావు రాహుల్? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను తులసి. లక్ష్మిని లైన్లో పెట్టడం ఎంతవరకు వచ్చింది? అది ఫ్యూచర్లో భాగమేగా. డిలే చేసావనుకో నీ లైఫ్ డేంజర్లో పడుతుంది. సీరియస్గా ప్రయత్నించే. ఇదిగో నీకు హెల్పింగ్గా ఉంటుందని ఒక వీడియో పంపిస్తున్నాను రాహుల్. వాడుకో. లక్ష్మిని ఇరకట్టల్లో పెట్టు.
నీ దారిలోకొచ్చి అది నీ వెనకాలే వచ్చేలా చేసుకో. వీడియోని ఎలా కావాలంటే అలా వాడుకో రాహుల్. మొత్తానికి దాన్ని ఇరుకట్టల్లో పెట్టేశాయి. ఓకే తులసి, పంపించు. దాన్ని ఒక పట్టు పడతాను. హోల్డ్లో ఉండు రాహుల్. హలో రాహుల్, వీడియో సెండ్ చేశాను. ఓకే తులసి, నేను చూసుకుంటాను. ఓకే. నా ఇంటికే ద్రోహం చేయాలని చూస్తారా? మీ పని చెప్తా. దుర్గను బురిడి కొట్టించి దాని దగ్గర నుంచి లక్షలు కొట్టేయాలి. అంటే వెళ్ళి అడగగానే దుర్గమ్మ డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నావా? వీడియోని ఎలా కావాలంటే అలా వాడుకో రాహుల్. మొత్తానికి దాన్ని ఇరుకట్టల్లో పెట్టేశాయి.